నమస్కారం. ఇప్పుడే అర్జునుడు నిజాన్ని చూశాడు. ఆ నిజం అతని హృదయాన్ని తాకింది కాదు, చీల్చింది. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. శ్లోకం భావార్థం. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి అక్కడ ఉన్నవారిని చూశాడు. తండ్రులు, తాతలు, గురువులు, మామలు, సోదరులు, కుమారులు, మనవళ్ళు, స్నేహితులు అందరూ అస్త్రాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా. లోతైన వివరణ. ఇది అర్జునుడి విషాదానికి ప్రారంభం కాదు, ఇది అతని మనుష్యత్వానికి సాక్ష్యం. ఇక్కడ అర్జునుడు వీరుడిగా కాదు, ఒక మనిషిగా స్పందిస్తున్నాడు. యుద్ధంలో శత్రువులు లేరు, సంబంధాలే ఉన్నాయి. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, మనసు ఉన్నవాడే విషాదం అనుభవిస్తాడు. భావాలు లేనివాడు అహంకారంతో యుద్ధం చేస్తాడు. సంవేదన బలహీనత కాదు, అది మనుష్యత్వం. ఆధ్యాత్మిక అర్థం. ఇక్కడ అర్జునుడు తన అహంకారాన్ని వదులుతున్నాడు. నేను యోధుడిని అనే భావం కరిగిపోతోంది. నేను మనిషిని అనే సత్యం బయటపడుతోంది. ఇక్కడి నుంచే శరణాగతి మార్గం ప్రారంభమవుతుంది. ఇది అర్జున విషాద యోగానికి మొదటి అడుగు. తదుపరి శ్లోకంలో అతని మనసు మరింత కరిగిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.